హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కిటికీ అనేది కనబడుతుంది. సో ముందుగా ఈ కిటికీ వచ్చేసి యూపీవీసీ విండో అని అంటారు ఫ్రెండ్స్. ఇదే విధంగా మనకి డోర్స్ కూడా ఉంటాయి యూపీవీసీకి సంబంధించినవి. అయితే నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే యూపీవీసీ విండోస్ అనేవి ఉపయోగించడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి, అలాగే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పూర్తి వరకు చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది, యూపీవీసీ విండోస్ అనేవి మన ఇంటికి వాడచ్చా వాడకూడదా అని చెప్పేసి. సో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే టైం అనేది ఎక్కడ వేస్ట్ చేయను, ఈజీగా చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. సో స్టార్ట్ చేద్దాం టాపిక్ అయితే. ముందుగా ఫ్రెండ్స్, యూపీవీసీ విండోస్ అనేవి మన నార్మల్ ఇంటికి అయితే పనికిరావు. నార్మల్ ఎక్కడ అంటే బాగా చెప్పాలంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయి చూసారు కదా, ఆ ఫ్లాట్లకు అయితే పనికొస్తాయి. ఎందుకు ఇంటి దగ్గర పనికిరావు అంటే మన మెయిన్ డోర్కి ఇవి పెట్టామనుకోండి అంత స్ట్రెంత్ అనేది ఉండదు. లేదు అంటే ఇంటికి నార్మల్ కిటికీలు ఉంటాయి చూసారు కదా, కిటికీలకి అయితే వాడుకోవచ్చు తప్ప మెయిన్ గుమ్మానికి అయితే వాడుకోవడానికి అయితే బాగోదు. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, యూపీవీసీ మెటీరియల్ అనేది ప్లాస్టిక్ మెటీరియల్ ఉండడం వల్ల ఏంటంటే మనకి డోర్ అనేది చూడండి ఈజీగా మూవ్ అవుతుంది, ఎటువంటి శబ్దం రాకుండా ఫ్రీగా మూవ్ అవుతుంటుంది అటు ఇటు. కానీ నార్మల్ చెక్క అనుకోండి కొంచెం శబ్దం అనేది వస్తూ ఉంటుంది, బట్ దీంట్లో అయితే అలా ఉండదు. తర్వాత ఇది మనకి చెక్క మాదిరి చెదలు అయితే పట్టవు ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్ గా ఎక్కువ నాళ్ళు మండుతాయి మనకి ఇవి కిటికీలు అనేవి. సో ప్లాస్టిక్ మెటీరియల్ అవడం వల్ల ఒకటేమో కానీ అసలు చెదలు కూడా పట్టవు ఇది. సో అది తర్వాత వచ్చేసి ఈ యూపీవీసీ విండోస్ వాడడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మనకి పొరపాటుగా దీని మీద ఏమైనా నీళ్లు జల్లడం అలాంటి ఏమైనా పొరపాటుగా నీళ్లు పడడం అలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, ఇది మనకి ఈజీగా అటు ఇటు జరగకపోవడం అలాంటివి ఏమి ఉండవు. తర్వాత వచ్చేసి దీని మీద క్రాక్స్ లాంటివి రావడం, అంటే చెక్క మీద మనకి బీటలు లాంటివి వస్తాయి చూసారు కదా నీరు పడిననే, సో అలాంటివి ఏమి ఉండవు. చాలా లుక్గా కూడా ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి మనకి ఎటువంటి ఏ నష్టం లేకుండానే. సో అదొక బెనిఫిట్ దీనివల్ల. తర్వాత వచ్చేసి ఇది మనకి బాగా హీట్ అనేది రాదు ఫ్రెండ్స్. చాలా చోట్ల ఏంటంటే చెక్క కానీ లేదంటే అల్యూమినియం వాడామనుకోండి హీట్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఇవి వాడినప్పుడు మనకి ఏంటంటే ఆ లోపల గ్లాస్ ఫ్రేమింగ్స్ వల్ల ఏంటంటే మ్యాక్సిమం మనకి బయట ఉన్న హీట్ అనేది లోపల రానివ్వకుండా అయితే అడ్డుకుంటుంది ఈ విండోస్ అనేవి. సో అదొక బెనిఫిట్ దీంట్లోని. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, ఇది మనకి ప్లాస్టిక్ మెటీరియల్తో లైట్గా కావడం వల్ల ఏంటంటే ఇది ఏదో తుప్పు పట్టేస్తుంది ఎక్కువ రోజులు రాదు అన్నది అయితే ఉండదు. సో తుప్పు పట్టడం అలాంటివి కూడా ఉండవు దీంట్లోనే. సో అదొక మంచి పాయింట్. తర్వాత మీకు దీంట్లో ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మనకి ఏదైనా కిటికీ కానీ లేదంటే డోర్ ఏంటంటే సో మనం అది తీసుకుంటాం, దాని కొలతలతో చెక్కుతాం, ఇలాంటి చాలా ప్రొసీజర్ ఉంటుంది చెక్క వాడితే. సో ఈ అల్యూమినియం విండోస్ కూడా కొంచెం అంత కొంత ప్రొసీజర్ ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇవి ఇప్పుడు మీరు చూసారు కదా యూపీవీసీ విండోస్ సంబంధించినవి అంత ప్రొసీజర్ అనేది ఉండదు. కొలతలు అనేవి ఈజీగా తీసుకోండి, ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇది. సో అదొక మంచి పాయింట్ అని చెప్పుకోవాలి దీంట్లోని. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నా చేయి దగ్గర ఉంది చూసారు కదా, సో ఇదే లాక్ ఫ్రెండ్స్ ఇది. సో మీరు లాక్ సిస్టమ్ అంతా ఈ స్లైడింగ్ డోర్లో ఇక్కడ నేను చూపించాను చూసారు కదా, సో అక్కడే ఉంటుంది లాక్ అనేది. కావాలంటే డోర్ అనేది వేసుకోవచ్చు తీసుకోవచ్చు. సో అది తర్వాత వచ్చేసి మీకు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఈ యూపీవీసీ విండోస్ అనేవి ఇక్కడ నీకు ప్రజెంట్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఈ విండోస్ సంబంధించిన పీస్ ఇది. సో మీరు ఈ పీస్ ఇదే పీస్ తీసుకోండి, అదేవిధంగా వేరే చెక్క కానీ లేదంటే అల్యూమినియం తీసుకోండి, చాలా వరకు హెవీ వెయిట్ అయితే ఉంటుంది. సో వెయిట్ విషయం పోల్చుకుంటే చాలా వరకు మనకి కొంచెం తక్కువనే చెప్పుకోవాలి యూపీవీసీ విండోస్ సంబంధించింది. అయితే ఇక్కడ ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా నా చేతిలో వచ్చేసి ఉన్నది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే 450 రూపీస్ పడుతుంది ఎస్ఎఫ్టీ అనేది. సో ప్లస్ ఏంటంటే 2 ర్యాక్స్ వస్తాయి మనకి. సో చూడండి గ్లాస్ సంబంధించిన ర్యాక్స్ అనేవి 2 ర్యాక్స్ వస్తాయి. పక్కనే మనకి మస్కిటో మ్యాట్ సంబంధించిన మెస్ అవుట్ వస్తుంది. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇది వచ్చేసి 450 రూపీస్ అయితే పడుతుంది నార్మల్గా ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి. సో లోపల చూడండి ఏ విధంగా ఉందో, ఐరన్ సంబంధించి కూడా ఇస్తున్నారు. చాలా వరకు చాలా స్ట్రెంత్గా ఉంటుంది ఇది. మనకి పైకి ఏదో అనుకుంటారు కానీ ఏదో ఇదంతా పెద్ద స్ట్రెంత్ ఉండదు అని చెప్పేసి. సో మ్యాక్సిమం స్ట్రెంత్గానే అయితే ఉంటుంది ఇది. సో అది తర్వాత వచ్చేసి మీకు ఇంకా దీంట్లో చెప్పాల్సినవి ఏంటంటే ఈ యూపీవీసీ విండోస్ అనేవి ఫ్రెండ్స్ మనకి మెయింటైన్ చేయడం చాలా వరకు ఈజీయే. అదే మీరు ఏ చెక్కకు సంబంధించిన గుమ్మాలు కిటికీలు ఏవైనా సరే దానికి పాలిషింగ్ పెట్టాలి, తర్వాత పెయింటింగ్ వేసుకోవాలి, చాలా ప్రొసీజర్ అయితే ఉంటుంది. ప్లస్ ఏంటంటే దీనికి మనకి ఈజీగా జస్ట్ పెయింటింగ్ అట్లాంటి ఏం అవసరం లేదు. కంపెనీ ద్వారా మనకి ఒక వైట్ కలర్ లేదంటే ఎల్లో మాదిరిగా షేడ్లు అయితే ఉంటాయి. దీంట్లో 2-3 రకాల అయితే కలర్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ మీరు వచ్చేసి వైట్ కలర్లో అయితే చూస్తున్నారు. సో ఇవే ఉంటాయి మనకి దీంట్లో. పెద్ద కలర్స్ ఇవంతా పెద్దగా వెయ్యాలి ఇలాంటి కష్టపడాల్సిన పెద్ద పని అయితే ఉండదు. సో ఒక కలర్ ఉంటుంది, చాలా లుక్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ మెటీరియల్తో లైట్గా మనకి చూడడానికి కూడా చాలా లుక్గా కనబడుతుంది ఇది పెద్దగా ఉండడం వల్ల. సో లుక్ పరంగా కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి ఇవి. సో అది తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి వేరే ఇది. సో చూడండి ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాయి కదా, సో కిటికీలు
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కిటికీ అనేది కనబడుతుంది. ఈ కిటికీ అనేది మనకి నార్మల్గానే ఇటుక కట్టుబడి కడతారు చూసారు కదా, ఆ ఇటుక కట్టుబడి కట్టినప్పుడు సో నార్మల్గా చెక్క గుమ్మ అయితే ఆ టైంలోనే బిగించాలి. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారు కదా యూపీవీసీ సంబంధించినవి, ఇవి అలా కాదు ఫ్రెండ్స్. మనకి టోటల్గా టైల్స్ పని, గ్రానైట్ పని, పెయింటింగ్ పని, సో ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత కూడా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకొని కొలుచుకొని ఈజీగా ఫిట్టింగ్ అయితే చేయొచ్చు. దీని ద్వారా మనకి ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది, ప్లస్ ఏంటంటే చాలా వరకు మనీ కూడా కొంచెం పర్లేదనే చెప్పుకోవాలి. సో మనకి స్టార్టింగ్ రేట్లే ఇవి ఏంటంటే 300 నుంచి ఉన్నాయి, 350, 320, సో ఆ విధంగా అయితే కాస్ట్లు అయితే ఉన్నాయి దీనికి సంబంధించినవి. సో కంపెనీలు బట్టి ఏంటంటే కొంచెం మనకి కాస్ట్ అనేది కొంచెం అటు ఇటుగా ఒక 20 రూపాయలు 30 రూపాయలు అటు ఇటుగా అయితే అవుతూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే మీకు ఒకవేళ దీంట్లో ఏంటంటే చెప్పాల్సింది మెయిన్గా అయితే మీరు ఏ కండిషన్స్ అయినా అంటే దీన్ని ఏమంటారు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ దేనికన్నా సరే తట్టుకుండా అయితే ఉంటుంది. చెక్క అనుకోండి వర్షాకాలంలో మ్యాక్సిమం పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎండాకాలంలో చాలా వరకు ఏంటంటే హీట్ అనేది వచ్చేస్తూ ఉంటాయి చెక్కకి సంబంధించినవి అయితే. బట్ ఇది అలా కాదు, ఎక్కువ మనకి బయట ఎండ ఉన్నా సరే మనకి లోపలికి అంత వేడిగా అయితే అనిపించదు ఇది. సో అదొక మంచి పాయింట్ అని చెప్పుకోవాలి దీంట్లోని ఇవి వాడితే కనుక. సో అది తర్వాత వచ్చేసి ఈ యూపీవీసీ విండోస్ లైఫ్ టైం ఫ్రెండ్స్, లైఫ్ టైం అంటే ఎన్నాళ్ళ వరకు మనకి ఉంటాయని చెప్పేసి. సో ఈజీగా మనకి ఒక 10 సంవత్సరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఎప్పుడు మనం సరిగ్గా మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎలా పడితే అలా డోర్లు లాగేయడం అలాంటివి అయితే చేయకూడదు. సో మంచిగా మెయింటైన్ చేసుకుని ఉన్నట్లయితే మీకు ఒక 10 సంవత్సరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది తర్వాత వచ్చేసి మీకు ఇంకేం చెప్పాలంటే యూపీవీసీ విండోస్ అనేవి కిటికీ అంటే రూమ్ సంబంధించిన కిటికీలు ఏ కిటికీ అయినా సరే ఫిట్టింగ్ అనేది మనకి ఈజీగా దానికి తగ్గట్లుగా అయితే సరిపోతుంది. సో ఎటువంటి గ్యాప్స్ అలాంటివి ఏమీ లేకుండా సో మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బాత్రూమ్కి సంబంధించిన కిటికీ. సో చూడండి ఏ విధంగా ఉందని చెప్పేసి. సో ఎక్కడ ఏమీ లేకుండా మంచిగా చాలా నీట్గా అయితే ఉంటుంది, చాలా రాయల్ లుక్గా అయితే మనకు కనబడుతుంది. సో అది తర్వాత వచ్చేసి యూపీవీసీ విండోస్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డోర్ అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఈ డోర్ అనేది నార్మల్గా ఇక్కడ మన ఫిట్టింగ్ అంతా టోటల్ అయిపోయింది. సో లోపల మనం ఏమైనా సౌండ్ సిస్టమ్ అంటే బాగా ఏమైనా సౌండ్స్ అలాంటివి ఏమైనా ఎక్కువ వచ్చాయనుకోండి ఆ శబ్దం అనేది మనకి బయటికి వెళ్ళదు ఫ్రెండ్స్. దేనికంటే మనకి టోటల్ చుట్టూరు క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల, ప్లస్ ఏంటంటే మనకి 2 లేయర్స్ గ్లాస్ అనేది రావడం వల్ల ఏంటంటే లోపలికి అసలు శబ్దం రాదు, అలాగే బయటికి శబ్దం కూడా పోదు మనకి. సో శబ్దం రాకూడదు అలాంటివి ఏమైనా కావాలంటే ఈ డోర్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు. ప్లస్ ఎయిర్ కూడా బయటికి పోదు ఫ్రెండ్స్. అంటే బయట నుంచి పెద్ద పెద్ద గాళ్ళు అలాంటివి వస్తూ ఉంటాయి చూసారు కదా. సో ఆ గాళ్ళు వచ్చినా సరే మనకి లోపలికి ఒకేసారి రావు, మూసుకుంటే అసలు గ్లాసుల నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు, లోపల నుంచి వెళ్ళే అవకాశం కూడా లేదు. సో అది తర్వాత వచ్చేసి ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఫైనల్గా మీకు టైం అనేది సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనీ కూడా సేవ్ అవుతుంది. మీకు నా సజెషన్ ఏంటంటే ఇది మెయిన్ డోర్కి అయితే వాడకూడదు. నార్మల్ చిన్న చిన్న ఇంట్లకి అయితే మెయిన్ డోర్కి అయితే అంత సెక్యూరిటీ ఉండదు. ఇది ఏదో అపార్ట్మెంట్కి సంబంధించిన బాల్కనీకి అలాంటివి అయితే వాడుకోవచ్చు తప్ప మెయిన్ డోర్కి మన చిన్న చిన్న ఇంట్లకి అయితే వాడకూడదు. జస్ట్ మన చిన్న చిన్న ఇంట్లకి ఏంటంటే కిటికీలకి అయితే వాడుకోండి, నా సజెషన్ అయితే అది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ టైం ఏంటంటే ఫ్రెండ్స్ నేను యూపీవీసీ విండోస్ సంబంధించిన ఒక వీడియో చేశాను. దాంట్లో ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా ఫిట్టింగ్ అనేది చేస్తారు అని చెప్పేసి నేను ఆ వీడియోలో అయితే మీకు చూపించడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళు అలాగే కావాల్సిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను. సో ఆ వీడియో కూడా చూడండి. సో ఇది వాటి వీడియో వచ్చేసి. ఈ వీడియో నాకు తెలిసి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.